అసలు ఏం జరిగిందన్న నిన్న అసలు వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళు హ్యాపీగా హోలీ జరుపుకుంటుంటే, అనవసరంగా అక్కడి నుంచి కొంతమందొచ్చి వాళ్ళ మీద దాడి చేయడం. పైగా అక్కడ పోలీసులు గూడా ఉన్నారని చెప్తుర్రు. కాకపోతే వీళ్ళనే ఆపిర్రు తప్ప వాళ్ళని ఆపలేదు దాడి చేస్తున్న వాళ్ళను అని చెప్పేసి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఇంతవరకు వాళ్ళ పైన కూడా కేసులు పెట్టలే అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. నమస్తే అన్న. మేముండేది మల్కాజ్గిరి. అయితే ఈ ఇష్యూ మామూలుగా హోలీ ముందు రోజు కాముని దహనం చేస్తారని మన హిందూ సాంప్రదాయంలో ఉంది. కాముని దహనం చేసి తెల్లారి మనం హోలీ ఆడుకుంటాం. సో ఈ సాంప్రదాయం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట జరిగే ఒక కార్యక్రమం. దాని క్రమంలో వాళ్ళు ఒక బాక్సులు పెట్టుకొని కాముని దహనం చేసుకొని వీళ్ళంతా ఒక పిట్టలోళ్ళు వీళ్ళు. వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతారు. వాళ్ళు నిమ్న జాతికి చెందిన వాళ్ళైనా కానీ మతం మారకుండా మతాన్ని పట్టుకొని ధర్మాన్ని పట్టుకొని హిందూ ధర్మం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళకి అప్రిషియేట్ చేయాలా. మన హిందూ ధర్మం అంతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఆ పక్కన వాళ్ళు ఏదో కాముడి దహనం చేసుకొని వాళ్ళు ఆడుకుంటా పాడుకుంటా వాళ్ళు ఉంటే వీళ్ళు మసీదు నుంచి ఒకటేసారి పెద్ద ఎత్తున వచ్చి గొడవ చేసారు. అప్పుడు పోలీసులు ఒక ఇద్దరో ముగ్గురో ఉన్నారు. నేను వీడియోలు చూసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని నిజంగా కూడా గట్టిగా వారించి అక్కడ నుంచి వాళ్ళని ఎలగొడితే అసలు ఇష్యూ ఇంత పెద్ద కాకపోతుండే. పోలీసుల వైఫల్యం ఇది, పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం. నిజంగా పోలీసులు కరెక్ట్ సమయంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయ్యి ఇప్పుడు రాష్ట్రం అంతా పాకుతుంది. అయితే హిందువుల పైన ఈ ఒక్క చోటనే కాదు, రాష్ట్రంలో ప్రతి మూలల చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇవాళ ఏంటంటే ఇక్కడ కొద్ది మంది హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది. చాలా చోట్ల హిందువులు తక్కువ మంది ఉన్న చోట్ల ఇంకా ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. లోపల కొట్టి చంపేసినా కానీ న్యూస్ బయటకు వస్తలేదు. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. సో ఇది జరిగింది ఇక్కడ. మొన్న చూస్తుంటే కర్ణాటకలో కూడా చాలీస్ అవుతుంటే ఆడదాడులు జరగడం, ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా జరగడం, ఇలా మన రాష్ట్రంలోనే కాదన్న, సనాతన ధర్మము భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది అనే ఒక కుళ్ళు, ఒక ఈర్ష అన్య మతస్థులకు వచ్చేసింది. అందరికని కూడా చెప్పను నేను, కొంతమంది మతోన్మాదులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు బాగా మైండ్లోకి వచ్చేసింది. అంటే హిందువులు బాగా పెరిగిపోతారు, హిందుత్వం పెరిగిపోతుంది, వీళ్ళందరూ ఒక్కటైతే మా మనుగడ సాగదు. సో ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా పని చేసుకొని బతికేటోనికి ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. ఎవడైతే మతాన్ని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎవడైతే పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది. హిందుత్వం పెరిగితే వాళ్ళకి ఇబ్బంది. కన్వర్షన్స్ కావు, ఇటు మతం మారరు, ఈ రకమైన లవ్ జిహాదులు జరిగాయి, గోవాదాలు జరిగాయి. సో ఇవన్నిటి మీద ఆధారపడి బతికేటోనికి నిజంగా కూడా పొట్టగొట్టినట్టే అవుతుంది. ఆ అక్కసు కక్కనీకే ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా జరుపుతారు. దాన్ని అడ్డుకోవడానికి హిందుత్వం సిద్ధంగా ఉంది. మొదలున్నట్టు హిందువులు ఈరోజు లేరు. ఖచ్చితంగా వీళ్ళందరూ అవేర్నెస్కి వచ్చిర్రు, అవగాహనకు వచ్చిర్రు, సోయికి వచ్చిర్రు. హిందుత్వంలో ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా, ఇలా మొన్న జరిగిన ఈ సంఘటన ఇంకా కూడా ఈ రకమైన వాతావరణం ఉంది అంటే హిందువులందరూ ఐక్యమవుతారు. ఐక్యత వచ్చింది, హిందువుల కూడా వచ్చింది, సత్తా వచ్చింది కాబట్టి ఇటువంటి చూస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున రేపు రాబోయే కాలంలో ఈ రకంగా సామరస్యంగా పండుగలు జరుపుకుంటుంటే వచ్చి దాడి చేస్తున్నందుకు తగిన మూల్యం హిందూ సమాజం చెల్లిస్తుంది. ఇది మర్చిపోయే సంఘటన కాదు. ఇటువంటిది బైన్సాలో జరిగింది, ఇక్కడ జరిగింది, రాష్ట్రంలో నలుమూలల చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ హిందూ సమాజం యాది పెట్టుకుంటుంది, తిరిగి సమాధానం చెప్తుంది ఖచ్చితంగా. ఇంకోటి అన్న, ఏడ కూడా ఒక హిందువులు ముస్లింపై దాడి చేసిన ఏడాడు మనం వినలేదు, ఎప్పుడు వినలేదు. ఎప్పుడు కూడా వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే ఈ హింసకు కొంచెం ఉంటారు. మనం ఏంటంటే మనం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దర్గాకు పోతాం, మసీదులకు పోతాం, లేకపోతే అన్నిలో మనం స్వేచ్ఛగా తిరగలుగుతాం, ఉంటాం. మనకు ఆ మతం ఒక పిచ్చి ఎక్కువ ఉండదు. కాకపోతే వీళ్ళకు అంతగానం ఉండడానికి కారణం ఏంది? దీని వెనుక ఎవరు ఉంటారు ఎక్కువ? ఇది వాస్తవంగా మీరు సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి ఇవాళ మీకు ఇది అర్థమైంది. హిందువులు ఎవరు జోలికి పోరు, హిందువుల జోలికే వేరే వాళ్ళు వస్తారని. కానీ మన హిందువులకు ఇంకా సోయి రాలే, ఇంకా మంచి మొద్దు నిద్రలు ఉన్నారు. మన దగ్గరికి మనం కాముకుంటే కూడా మన మీదకు ఎగబడి దాడి చేస్తారు అనే ఆలోచన ప్రతి హిందూ తెలుసుకున్న రోజు. ఇప్పుడు 5% హిందువులకే అవేర్నెస్ వచ్చింది, అయితేనే ఇంత చైతన్యం వచ్చింది. ఒకవేళ మీరు ఆలోచించండి, ఒక 25% హిందువులకు కనుక ఈ చైతన్యం వస్తే ఇంకా అసలు మత కల్లోలాలు ఉన్నాయి, అందరు సామరస్యంగా బతుకుతారు. వాడు కూడా సెట్ అవుతాడు, గమ్మున తలకాయ ఉంచి మన దగ్గర ఉంటాడు. ఈ రకంగా ఉంటుంది. ఇంకొకటి మీరు అన్నట్టుగా హిందువులు ఎవరి జోలికి పోరు. మనం హిందువులమే కాదు, రాష్ట్రంలో మన దేశ చరిత్ర తీసుకున్నా కానీ మన దేశం మీద దండయాత్ర వేరే మొఘలులే కానీ బ్రిటిషర్లు వచ్చి దండయాత్ర చేసారు. కానీ మన భారతదేశం ఏ దేశం మీద దండయాత్ర చేయలే.
అంటే ఇది మన రక్తానికి, మన సంస్కృతికి, మన దేశానికి, మన గడ్డకున్న గొప్పతనం ఏంటంటే మనం ఎవరి మీద దాడి చెయ్యం. ఎవడన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకోం. వాడు మొగలుడే కానీ, వాడు తుర్కోడు, వాడు ఆ, ఇంగ్లీష్ వాడే కానీ, వాడు తుర్కోడే కానీ, ఇంకెవ్వడే కానీ మన జోలికి వస్తే మనం ఊకోవద్దు. అది హిందువులు. ఈ రకంగా చైతన్యం కావాలి హిందువులందరూ. ఇప్పుడు ఇంత సంఘటన జరుగుతా ఉంటే లోపలికి అసలు మీడియాని కూడా పంపించడం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకొని ఇవ్వడం కూడా పరిస్థితి లేదు. ఇక్కడ చూసిన పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఉంది. ఏమైతుందంటనా వాస్తవంగా అక్కడ జరిగిన ఇష్యూ ఇవాళ పోలీసులు దాచిపెట్టినంత మాత్రాన, ఏదో కొన్ని మీడియా ఛానళ్ళు దాచిపెట్టినంత మాత్రాన ఆడ ఏం జరిగిందో పబ్లిక్కి తెలియకుండా అయితే ఏం లేదు. పబ్లిక్ బాగా అవేర్నెస్ వచ్చింది. ఆడ నిజంగా తుర్కోళ్ళు వచ్చి హిందువుల మీద దాడి చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక దీన్ని బ్యారికేడ్లు పెట్టి కిషన్ రెడ్డి ఈటల వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఇది లైమ్ లైట్ రాలే. అసలు ఎవరికి తెలియని పరిస్థితి. నేను ఏమంటున్నా, ఇవాళ వాళ్ళు వచ్చారు కాబట్టి దేశవ్యాప్తంగా తెలుస్తుంది. ఇవంతా హంగామా చేస్తారు. పోలీసుల ఓవర్ యాక్షన్, కొన్ని మీడియా ఛానళ్ళు చూపించకపోవడం, ఇవన్నిటికీ కారణం. నిజంగా మీడియా నిష్పక్షపాతంగా పనిచేస్తే ఇలా ఇష్యూ ఉన్నట్టుగా ప్రజలకు అర్థమవుతుండే. ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ ఉండకపోతుండే. వాళ్ళ మీద కేసులు కూడా గట్టి బుక్ అవుతుండే. ఏదో నామకే వస్తే 3-4 కేసులు వేసారు. అవి చాలా డైల్యూట్ కేసులు. అవి రేపు పొద్దుగాల ఏదో వేసినట్టు ఈజీగా అయిపోతాయి. స్టేషన్ బెయిల్ వచ్చేవి. అంటే ఒక మైండ్లో పెట్టుకొని కక్షపూరితంగా మసీదుల నుంచి వచ్చి కట్టెలతోని రాళ్లతోని దాడి చేసి ఒక గర్భవతి అనే స్త్రీని కూడా చూడకుండా ఘోరంగా దెబ్బతీసి ఆ రకంగా పైశాచికంగా ప్రవర్తించిన వాళ్ళ మీద సింపుల్ కేసులు వేసి ఏదో చేతులు దులుపుకుంటామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యము. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద చూపించిన ఒక సవతి తల్లి ప్రేమ. ఖచ్చితంగా హిందువులు అన్నీ గమనిస్తున్నారన్న. మీరు అనుకుంటుండొచ్చు హిందువులు చైతన్యం కాలేదేమో, వాడు ఒకటి కొడితే మనం పోయి 2 కొట్టలేదేమో. కొట్టే టైం వస్తే ఏ రకంగా కొట్టాలనో హిందువులకు తెలుసు. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చూస్తుంది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు అంటే మామూలుగా హిందువులకు ఒక ఫ్రీడమ్ అనేది లేకపోయిందా, లేకపోతే వాళ్ళతో ఆ ఘర్షణ కారణం ప్రధానంగా ఏం అనుకోవచ్చు? నేనేమంటున్నానా, వీళ్ళ పండుగ వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటారు. నిజంగా హిందువులకు మత సామరస్యం లేదు అనుకుంటే పొద్దుగాల లేవ్వంగానే రాత్రి వరకు రోజుకు 4 సార్లు మనకు మైకుల నుంచి హజ్ వస్తుంటుంది. మనకి ఏమవసరం అన్నా? ఎవడో తురుకోడు చేసుకునే మత ప్రచారము మనం ఎందుకు వినాలి? మనం పుట్టినాము ఈ గడ్డ మీద, మనం పెరిగినాము ఈ గడ్డ మీద. వాడు రోజు 4 సార్లు అల్లాహు అక్బర్ అంటుంటే మేము ఎందుకు వినాలి? ఎందుకు సహనం పాటించాలి? మా కోపాలు లేవా? మాకు పౌరుషం లేదా? మేమందరం కూడా పోయి ప్రతి మసీదు మీద పోయి దాడి చేస్తే ఎంతసేపు? మైకులు బంద్ చేయడానికి ఎంతసేపు? కానీ మన భారతదేశం అన్ని మతాలకు సర్వసమానత్వం ఉన్నది. అందరినీ మంచిగా చూస్తాం. సెక్యులర్ అనేది మనకు తెలియకుండానే ఒక ఏర్పడ్డ భూతం. అన్ని మతాలని సామరస్యంగా మేము చూస్తున్నాం కాబట్టి ఇలా మైకుల నుంచి అల్లాహ్ అక్బర్ అని వినాల్సిన దౌర్భాగ్యం మనకుంది. నిజంగా మొదటి నుంచే గట్టిగా వివరించి ఇటువంటి ఏమి ఎంకరేజ్ చేయకపోతే అందరు హిందువులే ఉంటారు. వాడు ఒక ఇల్లు కొంటాడు, మసీదు కడతాడు. అందరు హిందువులే ఉంటారు. వాడు ఒకటి క్రిస్టియన్ వస్తాడు, వాడు చర్చి కడతాడు. ఈ మత సామరస్యం మాకు మొదటి నుంచే లేకపోతే ఇలా చర్చిలు ఎక్కడి, మసీదులు ఎక్కడి, ఇప్పుడు లొల్లులు ఎక్కడి? అంటే మనం చేసిన తప్పే అది. మనం అప్పుడు తేరుకోకపోవడం వల్లనే ఇలా మనం గుద్ద కింద నీళ్ళు వచ్చినాయని నేను అంటున్నా. అనుకుంటున్నా ఇప్పుడు చిన్న దశలో ఉన్నప్పుడే పోలీసులు కఠినంగా వివరించి వాళ్ళపైన కఠిన చట్టం కింద కేసులు పెట్టినట్టయితే వాళ్ళు మళ్ళీసారి రాకుండా ఉంటారు. 100% ప్రభుత్వమే కానీ పోలీసులే కానీ ఇటువంటి చిన్న చిన్న చర్యలు జరగంగానే ఎంబడి రియాక్ట్ అయ్యి ఎవడు నిజంగా తప్పు చేసిండో ఎంక్వైరీ చేసి నిజంగా వాడిని కేసు బుక్ చేస్తే రెండోసారి ఇటువంటి ఉత్పన్నం కావు. కానీ బై డిఫాల్ట్ ఇది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాజకీయం ఆడిస్తున్న ఇది ఒక నాటకం. ఎందుకంటే వాళ్ళకు కేసు బుక్ చేసి వాళ్ళని లోపడేసినాం అనుకో ముస్లిం ఓట్లు పోతాయి. వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లోపటేస్తే క్రిస్టియన్ ఓట్లు పోతాయి. హిందువులు చైతన్యం అవుతారు. హిందువులందరూ వన్ సైడ్ ఒకదానికి ఇస్తే వాళ్ళకు పబ్బం గడుపుకోనికి ఉండదు. కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మత ఛాందసవాదుల్ని, మతోన్మాదుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం పబ్బం గడిపించుకునే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు. కానీ ఒకరోజు పుట్టగతులు ఉండే వాళ్ళకు ధర్మంతో పెట్టుకుంటే పుట్టగతులు ఎవ్వరికి ఉండయి. చెప్పండి అన్న, మీరు ఏమనిపిస్తుంది అసలు ఇదంతా చూస్తూ ఉంటే? ఇంతకుముందు ఉన్నది నా పేరు శ్రీకాంత్ నా పేరు. ఇప్పుడు ఈ పరిస్థితి మొన్న అయిన ఇన్సిడెంట్ పట్టి చూస్తే మాత్రము రజాకర్లది మొన్న ఒక ఫిలిం వచ్చింది. ఆ ఫిలిం చూసినాక నెక్స్ట్ డేనే ఇదైంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా అప్పుడు రజాకర్లకి సపోర్ట్ చేస్తూ నడిపించినారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు మళ్ళీ రజాకర్లని లేపుతున్నారేమో అని చెప్పి
అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే. కానీ ఎప్పటికైనా కానీ మళ్ళీ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి మళ్ళీ ప్రతి దాంట్లో పుడతాడు. మళ్ళీ అట్లాంటివి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా కూడా ఖచ్చితంగా చూస్తారు ఇది. అంటే ఇక్కడ మెయిన్ చూస్తుంటే ఒక బీజేపీ పార్టీ లేకపోతే హిందూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇక్కడ ప్రధానంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వేరే పార్టీలు మాత్రం సెక్యులర్ అని చెప్తాయి, అవని చెప్తాయి, ఇవని చెప్తాయి. కానీ ఈ రోజు మాత్రం అన్యాయం జరుగుతుంటే వాళ్ళపైన దాడులు జరుగుతుంటే మాత్రం ప్రశ్నించడానికి అసలు ఒక్కరు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే అన్న ఇప్పుడు చెప్తున్నాను అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం కావాలా, వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనేది కావాలి. వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలా, క్రిస్టియానిటీ ఓట్లు కావాలా. అదే హిందువులనైతే వాళ్ళు ఎట్లున్నా అని వాళ్ళు వేస్తారు. వాళ్ళు హిందువులు వీళ్ళని ఎక్కువ ఫోకస్ చేసే అవసరం లేదు. అదే మనము మైనారిటీలకు, వీళ్ళకు, ముస్లింలకు, క్రిస్టియానిటీకి మనం సపోర్ట్ చేసినాం అనుకో, వాళ్ళ ఓట్లు మనకు పడతాయని చెప్పి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అదే టైంలో వాళ్ళు చర్య తీసుకుని ఉంటే గిట ఇప్పుడు హజా అయ్యేటప్పుడు మనం ఏమైనా దానికి ఏమైనా డిమాండ్ చేస్తామా? మనం ఏమైనా వ్యతిరేకం కాదు కదా. ఇప్పుడు మన పాటలు మనము దేవుని పాటలు మనం పెట్టుకుంటే వాళ్ళు వ్యతిరేకం చేసినప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా చెప్పాలి వాళ్ళకి. అది ఇక్కడ కనిపించేది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హిందువుల మీద మళ్ళీ ఒక ముస్లిం ఓట్ల బ్యాంకు నుంచి కావాలని చెప్పి మళ్ళీ ఇదంతా వాళ్ళు సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళపైన దాడులు జరిగినా, దెబ్బలు తాకినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తారు, మా అక్క పైన దాడి చేసారు, మళ్ళీ జరగకుండా కఠినమైనగా శిక్షించాలి, వాళ్ళ కఠినమైన సెక్షన్ల కింద వాళ్ళకు కేసు నమోదు చేయాలని చెప్పి చెప్తారు తప్ప వాళ్ళు ఇంకా ఏదో మేము దాడులు చేస్తామని కూడా పెద్ద చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏమంటారన్న మీరు? ఇప్పుడు మా హిందువులు అదే కదమ్మా ఇప్పుడు కావాల్సింది, వాళ్ళు చైతన్యవంతం. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళ మీదనే వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంటే ఇక్కడున్న హిందువులు ఎవరు కూడా వాళ్ళు రాలేకపోయినారు. అట్లా కావద్దని చెప్పి ఇప్పుడు బీజేపీ పార్టీ అయినా కానీ ఏ వార్డు అయినా కానీ హిందువులకి ఎప్పుడు ఫస్ట్ నుంచి అయినా కానీ హిందువులకు సమాన వాళ్ళకు కరెక్ట్ అయిన ఇది కావాలి, వాళ్ళకి రక్షణ కావాలని చెప్పి అప్పటి నుంచైనా ఇవాళ నుంచి కూడా పోరాడుతున్నది, ఇక ముందు కూడా పోరాడుతూనే ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉంటే. మాకు కావాల్సింది ఏం లేదు, వాళ్ళపైన కఠినంగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి, మా మీద మళ్ళీ దాడి చేయకుండా ఉంటాయి వాళ్ళని శిక్షించినట్టయితే. లేకపోతే వాళ్ళను సాధారణటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టయితే వాళ్ళు మళ్ళీ మా మీద దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.